అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజలను కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు అన్నే భవన్లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు కోకో రైతుల సమస్యలపై చెలో ఏలూరు కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని గ్రామాల నుండి కోకో రైతులు ఏలూరుకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలు 900 ధర ఉన్నా ఆ ప్రకారం రైతుల నుండి కోకో గింజలు కొనుగోలు చేయడం లేదని, ప్రస్తుతం కిలో గింజలకు 500 నుండి 650 రూపాయలు మాత్రమే ధర ఇవ్వడం వలన కోకో రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కోకో రైతు సంఘ నాయకులు పానుగంటి అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ నెల 6వ తారీఖున అనగా ఎల్లుండి కోకో రైతుల సమస్యల మీద కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కోకో గింజలకి ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వడం లేదు. ఇవాళ కంపెనీలు సిండికేట్గా మారి ధర తగ్గించేయడం వల్ల కోకో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపు కౌలు రేట్లు పెరిగాయి, ఉత్పత్తి ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం ఈరోజు ఏదైతే కిలోకి 900 రూపాయల ధర ఉన్నదో ఆ ధర వస్తేనే కోకో రైతులు గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ కోకో రైతుల దగ్గర గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతుల వద్దే కోకో గింజలు నిల్వ ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో కోకో గింజలు కొనుగోలు చేయకుండా కంపెనీలు సిండికేట్గా మారి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఉద్యాన శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రైతుల వద్ద ఉన్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరడం కోసమే రేపు 6వ తారీఖున ఉదయం 10 గంటలకి కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి రాయబార కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి ఒక వినతిపత్రాన్ని కూడా అందించే దానికోసం కూడా ఈ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి, అన్ని గ్రామాల నుండి కోకో రైతులు పెద్ద సంఖ్యలో రేపు 6వ తారీఖు ఉదయం 10 గంటలకి ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం వద్దకు రావాల్సిందిగా కోకో రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు జోక్యం చేసుకుని ఈ కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. ఎందుకంటే కంపెనీలు సిండికేట్గా మారి రైతులను ఇబ్బంది పెట్టడం వల్ల ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ సమస్యలు తలెత్తకుండా కోకో గింజలు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి. అట్లా కంపెనీలు మోసాలకు గురి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి వాళ్ళ కోకో రైతులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించాలి. కాబట్టి రేపు 6వ తారీఖున కోకో రైతుల ఆందోళన సందర్భంగా అయినా సరే ప్రభుత్వం, అధికారులు స్పందించాలి. లేని పక్షంలో 6వ తారీఖున భవిష్యత్తు కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.